ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం ఈ వారమంతా కూడా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ప్రధానంగా వ్యతిరేక పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని విజయాలు సాధిస్తారు. వీరిలో మార్పు ఏదైతే ఉందో ఆ మార్పును కుటుంబ సభ్యులు చూసి హర్షిస్తారు, గుర్తిస్తారని కూడా చెప్పవచ్చు. పొదుపు చర్యల ద్వారా ఖర్చులను కూడా నియంత్రించి ఆదా చేసే ప్రయత్నంలో కూడా ఈ వారం వీరు విజయం సాధిస్తారు. ఇంతకాలం వీరి వెంట తిరిగిన కొందరి యొక్క వైఖరిని, మనస్తత్వాన్ని కూడా తెలుసుకుంటారు. కొంతవరకు మనస్తాపం కూడా చెందుతారు. దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో ఎవరికైతే ఈ రాశి వారికి గత కొంతకాలంగా సమస్యలు, చిక్కులు ఉన్నాయో కొద్దిగా ఈ వారం ప్రయత్నిస్తే ఆ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. వ్యాపార, వృత్తి, ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం గత కొంతకాలంగా పని ఒత్తిడి ఏదైతే ఉందో అది కొంతవరకు తొలగుతుంది. రాజకీయ నాయకులు, కళారంగంలో ఉన్నవారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. అనూహ్యంగా డబ్బు కొంతవరకు వీరికి చేతికి కూడా అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలను అధిగమించి ముందడుగు వేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహంతో కొన్ని ముఖ్య నిర్ణయాలను కూడా ఈ వారం కుంభరాశి వారు తీసుకుంటారు. ప్రతిభావంతులుగా కూడా మంచి గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపార, వృత్తి, ఉద్యోగ వర్గాల వరకు గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు, న్యాయవాదులకు కూడా ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే కుంభరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా గడుస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి, అయినప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. ఓర్పు, సహనం ప్రధానంగా మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవర్తమానాలను అందుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మాత్రం చాలా మంచిది. వృత్తి, వ్యాపార వర్గాల వరకు ఒడిదుడుకులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కళాకారులకు, వైద్యులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ వారం మీనరాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ వారం ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి, ఈ వారం యొక్క విశిష్టతలు ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం ప్రత్యేక కార్యక్రమం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జ్యోతిషశాస్త్రరీత్యా మీనరాశి వారు చేయదగిన, చేయకూడని పనులేమిటి, ఎటువంటి విషయాల్లో మీనరాశి వారి జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాలు ప్రధానంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారు ప్రధానంగా చెప్పాలంటే ఎవరికి కూడా డబ్బు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీలు ఉండకూడదు. అంటే మన కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా డబ్బు అవసరం ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉందని తెలిసినప్పుడు లేదా పలుకుబడి ఉందని తెలిసినప్పుడు మన నుంచి సహాయం అడుగుతుంటారు. అయ్యా నాకు ₹1,00,000 కావాలి, పలానా ఏదో కూతురు పెళ్లి చేయాలనో లేకపోతే ఏదో కొడుకును కాలేజీలో చేర్పించాలో ఏదో చెప్తుంటారు. ఈ విధంగా అలా వచ్చినప్పుడు మనందరం కూడా ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే కలియుగంలో ఉంటున్నాం. ఒక్కసారి డబ్బు అంటూ మన చేతి నుంచి బయట వెళ్తే అది తిరిగి రావడం అన్నది నిజంగా కూడా సాధ్యమైనంత వరకు అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం మీనరాశి వారి గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నాం కాబట్టి ఎదుటి వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం చేయకూడదు, లేదా ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీ ఉండే ప్రయత్నం చేయకూడదు. అంటే కొన్ని సందర్భాలు ఏం చేస్తాం, మన దగ్గర డబ్బు లేనప్పుడు మనకు తెలిసిన వారి దగ్గర డబ్బు ఇప్పిస్తుంటాం. అయ్యో ₹1,00,000, ₹2 వడ్డీకో, ₹1 వడ్డీకో ఇవ్వండి, ఈ వ్యక్తికి ఇవ్వండి, నేను గ్యారెంటీ ఉంటానని చెప్తాం. ఈ విధంగా మనం ఏదైతే గ్యారెంటీలు ఉంటామో ఆ తర్వాత తీసుకున్న వ్యక్తి బాగానే ఉంటాడు, అదేవిధంగా ఇచ్చిన వ్యక్తి బాగానే ఉంటాడు. మనకేంటంటే డబ్బులు మనం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మీనరాశి వారు ప్రధానంగా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఒకవేళ తమ దగ్గర డబ్బు ఉంది, ఎదుటి వ్యక్తులు బాగా ఇష్టమైన వ్యక్తులు కావాల్సిన వారు అడిగారు, ఎంతో కొంత సహాయం చేయండి, లేదనడం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షూరిటీ సంతకాలు లాంటివి చేయకపోవడం మీనరాశి వారికి జీవితాంతం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు ఎప్పుడు కూడా వారు
ధరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే అమ్మవారికి కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టుని ప్రతిరోజు కూడా ఎప్పుడు ధరించే ప్రయత్నం చేయడం వల్ల వీరు బయట ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు వీరి విజయాల శాతం అధికంగా పెరగడానికి ఈ కుంకుమ బొట్టు అన్నది కూడా చాలా చక్కగా కూడా వీరికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా తరచుగా దేవాలయాలు సందర్శిస్తూ ఉండడం, దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు అభిషేకం కానీ, అర్చనలు కానీ, హోమాలు కానీ, అంటే వీళ్ళని బట్టి శక్తిని బట్టి వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి చేయిస్తూ ఉండడం మీన రాశి వారికి జీవితాంతం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఎక్కడన్నా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా మర్రి చెట్టుకి నమస్కరించడం, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, కొద్దిగా మర్రి చెట్టు మొదట్లో నీటిని పోసి ఆ తడి మట్టిని కూడా బొట్టుగా పెట్టుకోవడం కూడా మీన రాశి వారందరికీ కూడా ఇది చాలా చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ దేవతా మందిరాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా అంటే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి అక్కడ వస్త్రాలు సమర్పించడం, అంటే చీర, బ్లౌజ్ వేసి ఇస్తుంటాం కదా, ఈ విధంగా తరచుగా కూడా ఇస్తుంటాం కూడా మీన రాశి వారు అందరికీ కూడా చాలా మంచిది. వీలుంటే ఒక శారీ ఇవ్వచ్చు, అదేవిధంగా ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు. వీలు కాని పక్షంలో, శక్తి లేని పక్షంలో మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని అమ్మవారికి అది తీరాలని చెప్పి కోరుకుని 2 బ్లౌజ్ పీసులు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ విధంగా వస్త్ర సమర్పణ అమ్మవారి యొక్క ఆలయాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటాం కూడా మీన రాశి వారందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభం చేయాలి, లేదా నూతనంగా ఒక పెట్టుబడి పెట్టాలి, లేదా నూతనంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి మీన రాశి వారు ఎవరైతే అనుకుంటారో అటువంటప్పుడు స్త్రీ అయితే పురుషుడి యొక్క సలహాలు, అంటే భార్యాభర్తలు అంటాం కదా, ఆ విధంగా తీసుకోవాలి. పురుషుడైతే అంటే మీన రాశి పురుషులు ఎవరైనా అనుకోండి, వారి భార్య సలహా తీసుకోవాలి, లేదా తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకోవాలి. ఈ విధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం పొందిన తర్వాతనే వారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం మీన రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నారు, మీన రాశి విద్యార్థి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకున్నారు, లేకపోతే ఏదైనా మంచి హైయర్ స్టడీస్కి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. అప్పుడేంటంటే మొట్టమొదటిగా అతని తల్లిదండ్రుల యొక్క అనుమతి లేదా వారి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఇందాక చెప్పిన వివాహితులు అనుకోండి, స్త్రీ అయితే పురుషుడైతే స్త్రీ యొక్క అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యులు వారు చేయబోయే కార్యక్రమాన్ని ఏదైనా వంకలు పెట్టారు, వ్యతిరేకించారు అని చెప్పి అనుకోండి, అప్పుడు కొంతవరకు ఆగి మరొకసారి ఆ చేయబోయే కార్యం యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులకు చెప్పి, ఈ విధంగా మొన్న మీరు వద్దన్నారు, మరి నేను ఈ విధంగా లోతుగా అధ్యయనం చేస్తే ఈ విధంగా నాకు ఈ పని చేయగలుగుతాను అని చెప్పి నమ్మకం ఉంది అని చెప్పి కొంతవరకు వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ వారిని నొప్పించే ప్రయత్నం చేయకూడదు. అంటే గట్టిగా తిట్టి లేకపోతే గొడవపడి నేను ఇలా చేయాలని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకు వద్దన్నారని చెప్పేసి ఈ విధంగా కుటుంబ సభ్యుల మీద ఏమాత్రం కూడా గొడవలకు దిగే పరిస్థితి తెచ్చుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా మీన రాశి వారు చేయకూడదని చెప్పవచ్చు. అదేవిధంగా సాధువులను, సన్యాసులు అంటాం కదా, స్వామివార్లు అంటాం కదా, బాబాలు అంటుంటాం, అటువంటి వారిని ఎక్కువ కూడా పూజించాలి, వారి యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వీరికి ఇష్టం లేదనుకోండి, వారిని విమర్శించే ప్రయత్నం మాత్రం చేయకూడదు. దీనివల్ల గురుగ్రహం యొక్క దోషం కలుగుతుంది. గురుగ్రహ దోషం కలిగినప్పుడు, గురుబలం లేనప్పుడు చిన్నపాటి పనులు కూడా మనం పూర్తి చేయలేం. ఎంత పెద్ద పని చేయాలన్నా కూడా మనకు గురుబలం కావాలని చెప్పి జ్యోతిష్శాస్త్రరీత్యా చాలాసార్లు ఇదే కార్యక్రమం మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందులో మీన రాశి వారు ప్రధానంగా ఏంటంటే ఇటువంటి గురువులను, సాధువులను, ఇటువంటి వారిని విమర్శిస్తే తప్పకుండా కూడా వారి కార్యక్రమాల్లో ఆటంకాల వారికి క్రమేపీ అధికమవుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆలయంలో వీలున్నప్పుడల్లా కూడా సేవా కార్యక్రమాలు చేయడం, ఆలయాన్ని శుభ్రపరచడం, భక్తులకి ప్రసాదాన్ని పంచిపెట్టడం, అక్కడ ఆలయంలో ఏదైతే పని చేయవచ్చో తెలుసుకుని ఇది ఉచితంగా సేవ చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం కూడా చాలా చాలా చక్కటి పరిహారంగా ఇతర గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఆలయానికి వెళ్ళలేమండి, సేవ చేయలేమండి అని చెప్పి అనుకునేవారు వారంలో ఒక రోజు కానీ, వారికి సెలవు ఉన్న రోజు కానీ, లేదా సంవత్సరంలో వారి పుట్టినరోజు ఈ విధంగా, లేకపోతే పెళ్లి రోజు లాంటివి జరుపుకుంటాం కదా, అటువంటి అప్పుడు కానీ, పండుగలప్పుడు కానీ వెళ్ళి కొంతవరకు వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించి రావడం చాలా మంచిదని చెప్పవచ్చు. వీరు ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇందాక చెప్పినగా కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకోవడం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయడంతో పాటుగా వారి యొక్క ఇంటి పురోహితుడు ఎవరైతే ఉన్నారో అటు ఆయన ఆశీస్సులు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా జన్మ సమయం సరిగ్గా లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు జన్మ సమయాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న అంశం, అదేవిధంగా మన జన్మ సమయాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఏ గ్రహాల యొక్క ప్రభావం ఏ సమయంలో జన్మిస్తే ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా షష్ఠి తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించవచ్చు అన్న అంశాలు.